తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పోలింగ్ బూత్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ వాహనాలను ఈసీ జీపీఎస్ సహాయంతో ట్రాక్ చేసింది. ఇక స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించిన తర్వాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మొత్తం 3 అంచెల భద్రత ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో సామాన్యుల రాకపోకలను కూడా నిలిపివేశారు. భద్రతాపరమైన ఆంక్షలతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించినట్టు. ఇక 24 గంటలు కూడా కేంద్ర బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఫైర్ సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్స్లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పోలింగ్ బూత్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. ఇక ఈ వాహనాలను ఈసీ జీపీఎస్ సహాయంతో కూడా ట్రాక్ చేసింది. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించిన తరువాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మొత్తం 3 అంచెల భద్రత ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో సామాన్యుల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇక భద్రతాపరమైన ఆంక్షలతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక 24 గంటలు కూడా కేంద్ర బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఫైర్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్స్లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ ముగియడంతో వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఇక ఈవీఎంలను వీవీప్యాట్లను కూడా తరలించారు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి చూద్దాం. నెల్లూరులో ఈవీఎంలు వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత ఎలా ఉందో ఆ విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ చందు, మొత్తానికి ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రియదర్శిని కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్దున్నాం. నిన్న పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ 6 గంటలకు ముగిసింది. నిన్న 6 గంటల నుంచి కూడా ఏదైతే ప్రధానంగా పోలింగ్ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో 10 గంటల వరకు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. 10 గంటల వరకు జరిగినటువంటి బూత్ కేంద్రాల నుంచి కూడా ఈవీఎం మిషన్స్ను భద్రపరిచేందుకు కూడా ఈరోజు ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి,
కావలి, కోవూరు, ఏదైతే మొత్తం స్థాయిలో మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా ప్రియదర్శిని కళాశాలకు సంబంధించినటువంటి భద్రత రూమ్కి, స్ట్రాంగ్ రూమ్కి తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం ఏజెంట్ల సమక్షంలో కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీల్ వేశారు. సీల్ వేసిన తర్వాత వచ్చే నెల 4వ తేదీ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందో మళ్ళా ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం మనం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూద్దాం. ఏదైతే 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్. ఈ స్ట్రాంగ్ రూమ్స్ 3 అంచెల భద్రత కూడా మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ ఎంతో పాటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్తో పాటు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ భద్రత పట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ముందుకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అధికారుల యొక్క పర్యవేక్షణలోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి ఇప్పటికే తాళాలు కూడా సీల్ వేశారు. ఈరోజు ఉదయం ఏజెంట్ల సమక్షంలో పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్లకు తాళాలు వేసిన తర్వాత సీల్ వేశారు. సీల్ వేసినటువంటి స్ట్రాంగ్ రూముల వద్ద ఏదైతే పారామిలిటరీ అయ్యుండొచ్చు, నెల్లూరుకు సంబంధించిన పోలీస్ వింగ్ అయ్యించు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ వింగ్ దాదాపు భద్రపరిచారు. 4వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. రైట్ నరేష్, మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం మనం రాజమండ్రికి వెళ్ళిపోదాం. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. భారీ భద్రత నడుమ జూన్ 4న కూడా ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి అంజిబాబు సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తి, రాజనగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు ఈ నియోజకవర్గాలకు చెందినటువంటి ఈ యొక్క ఈవీఎం ప్యాడ్లు అలాగే బ్యాలెట్ బాక్సులు కూడా ప్రస్తుతం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ భారీ స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే లోకల్ పోలీసులతోటి 3 అంచెల విధానంలో ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం ఉన్నాం మనం. ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్కి తాళాలు వేయడమే కాకుండా సీల్ కూడా వేశారు. అలాగే ఈ యొక్క వెపన్స్ తోటి ఈ యొక్క సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే ఇక్కడ కాపలా కాస్తున్నారని చెప్పవచ్చు. మరో పక్క చూస్తే కనుక స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి కిటికీలకు కూడా ఎటువంటి అంటే ఎవరో కూడా చొరబడకుండా ప్లైవుడ్ చెక్కలతోటి స్ట్రాంగ్గా మేకులు అవి వేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క 7 నియోజకవర్గాల్లోని ఈ యొక్క ఈవీఎం ప్యాడ్లు అలాగే బ్యాలెట్ బాక్సులు అలాగే పోస్టల్ బ్యాలెట్లని కూడా ఇక్కడ వేయడం జరిగింది. అంటే కౌంటింగ్ కోసం రేపు జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ కోసం కూడా ఇక్కడ బయట టెంట్లు అవి వేసి కూలర్లు అవి వేసి భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అయితే మాత్రం ఎవరో కూడా లోపలికి రాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు కల్పించారని చెప్పవచ్చు. అలాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ముందస్తు అనుమతి లేనిదే ఎవరిని కూడా అంటే అటు ఎంప్లాయీస్ని కానీ ఇటు ప్రెస్ని కానీ ఎవరిని కూడా ఇక్కడికి ఏ విధంగానూ అలౌ చేయట్లేదు. పర్పస్ చెప్పి మొత్తం అన్ని రకాల ధ్రువపత్రాలు చూపిస్తే తప్ప పైకైతే రానివ్వని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు చందు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ నరేష్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.